బ్రో హాయ్ బ్రో. హాయ్. అందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. అన్న ఎలా అనిపించింది దేవరా సాంగ్? చాలా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు. దేవరా దేవరా అన్నట్టు ఆ టైమింగు. నెక్స్ట్ మనకి దాంట్లో చూసుకుంటే స్టార్టింగ్లో కత్తి పెట్టి కొడితే వెనకమాల బ్యాక్గ్రౌండ్ పడినట్టు అవన్నీ కూడా దీంట్లో ఈ సాంగ్లో కూడా చూపించడం జరిగింది మనకి. ఇంకోటి సముద్రం మళ్ళీ రథ సముద్రంలా కాళ్ళకి తగులుతాం, ఆ యూజువల్ కూడా దీంట్లో మనం సాంగ్లో చూసాము. సో సాంగ్ మొత్తంలో మనకు అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం కూడా నరుకుడే ఉంటుంది వ్యవహారం, అంతా రక్తంతో వ్యవహారమే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. అన్న మీకు ఎలా అనిపించింది దేవరా సాంగ్? నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇది దేవరా సాంగే కాదు, మూవీ కూడా చాలా మంచి మంచి లొకేషన్లో తీయటం కానివ్వండి. RRRకి మించి కూడా ఇంకా ఇది అంత కాకపోయినా దాని అంత కొంచెం బీట్ చేద్దాని మా ఆలోచన. ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? ఇందులో డిఫరెంట్ లుక్ అయితే చాలా బాగుందండి ఎన్టీఆర్ గారిది. ఎందుకంటే ఉన్న మూవీలు గడిచిన మూవీల కాడికి ఇప్పుడున్న కొత్త మూవీలో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కొంత బాగా డిఫరెంట్ లుక్లో బాగా ఫిట్నెస్ అంతా బాడీ మెయిన్ బాగా చేశాడు, చాలా బాగుంది. అంటే ఎన్టీఆర్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఎన్టీఆర్ అన్న మూవీస్లో అంటే ఆయన నాకు ఎక్కువగా ఇది చేశాడు కదా, ఏంటంటే నేను బాగా ఆది కాకుండా యమదొంగ నాకు బాగా ఇష్టం అండి. అందులో చాలా మంచి మంచి సీన్స్ చేశాడు. అంటే ఎందుకండి యమదొంగ అంటే పెద్ద ఎన్టీఆర్ గారు దాంట్లో మధ్యలో ఎంట్రన్స్ రావటం, ఆ సేమ్ మనోడా ఏంటి నువ్వు ఈ లోకంలో ఉంటావు ఏంటి అని చెప్పేసి అప్పుడు అడగటం, తాత నువ్వు నా కోసం వచ్చావు అన్న ఆ సీన్లో అది బాగా మంచి తక్కువ సమయంలో అది బాగా హిట్ అయిన సినిమా. అది బాగా అనిపించింది నాకు. దాన్ని చాలాసార్లు చూశాను నేను. అది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చేది ఏంటి? యాక్టింగా, ఫైటింగా, డ్యాన్సా, ఏదంటే ఎక్కువ ఇష్టం? నాకు డ్యాన్స్ కాటికి కూడా ఆయనలో నటన అనేది బాగా ఇంట్రెస్ట్గా చేస్తాడండి. ఎందుకంటే అందరికి తగ్గట్టుగా నటిస్తాడు బాగా. ఫైట్స్ కూడా చాలా బాగా జనానికి నచ్చే విధంగా ఆ డైరెక్టర్ గారు ఆయనకి పట్టే ఫైట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా బాగా పెడతారు. నాకు ఆయన లుక్ బాగా ఉంటుంది. అది దేవర మూవీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు యువతరానికి తగ్గట్టుగా ఆయన ఈ మూవీని అయితే డైరెక్టర్ గారు దాన్ని చూపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సాంగ్ కూడా చాలా బాగా అయితే ఇప్పుడు సాంగ్ కూడా వచ్చింది. అందరికి కూడా ఫ్యాన్స్కి ఇదొక ఉత్సాహంగా కల్పించింది ఫ్యాన్స్కి. ఎందుకంటే ఛానల్ అయింది ఇప్పుడు RRR మూవీ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మూవీ ఏం లేదు కాబట్టి ఇప్పుడు కొత్త ఫ్యాన్స్కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ సాంగ్. అంటే రేపు మూవీ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి మూవీ కోసం ఎదురు చూడాల్సి వస్తూ ఉన్నారనమాట. ఒక్క ముక్కలో ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఇక దానికి తగ్గేది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. సూపర్ ఎన్టీఆర్ గురించి మనం చెప్పేది కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఆయన ఎంతో మందిని ఆకట్టుకొని ఈరోజు కొన్ని కోట్ల మందిని ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. సూపర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా బాగుంటాడు. దానికి నేను కూడా ఆయనకి ఫ్యాన్స్గానే కొంత ఇష్టపడతా ఉంటాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.